ఏం వర్షాలు రా బాబు, ఏ టైము పాడు లేకుండా పడుతున్నాయి. సీజన్తో సంబంధం లేదు. ఏంటండి అలా తడిచిపోయి వచ్చారు? వర్షం పడితే తడిసిపోక ఇస్త్రీ అయ్యి వస్తానా? సర్లే, నువ్వు కూడా తడుచుకొని రా ఇల్లు. నేనెందుకు తడుచుకొని రావాలి? మొగుడుగా నేను తడిచాను కదా, పెళ్ళంగా నువ్వు తడిస్తేనే సమానత్వం అవుద్ది. మొగుడు పిల్లలు అన్నిట్లో సమానం, ఇందులో మాత్రం సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎల్లు తడుచుకొని రా, ఎల్లు. సమానత్వం నేను ఒక్కనే పాటించాలా? ఏవండి, వర్షం ఆగిపోయినట్టుంది. ఆగిపోయిందా? ఉండు, ఎక్కడ వర్షం పడుతుందో వెదర్ రిపోర్ట్ చూసి చెప్తా. అక్కడికి వెళ్ళి తడిచొద్దు. అమలాపురంలోని కొండపోతు వర్షం పడుతుంది, అక్కడికి వెళ్ళి తడుచుకొని రా. ఏంటి, వర్షం కోసం ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా వెళ్ళాలా? వర్షం కోసం కాదు, సమానత్వం కోసం. సమానత్వం కోసం అవసరమైతే అమలాపురం కాదు, అండమాన్ అయినా పంపిస్తాను. సమానత్వమే నాకు ముఖ్యం. ఇది సమానత్వం కాదురా, సాడిజంకి పరాకాష్ట. సమానత్వం 2.0 మొదలెట్టాడు. ఇక్కడ పనులన్నీ నేనే చేసుకుంటున్నానే. అదే హైదరాబాద్ లో అయితే మా పక్కింట్లో ఆవకాయ మొహం పెట్టేసుకుని ఒక తుండేది. అన్ని దానింట్లోనే అదే చేసి పెడుతుంది పాపం, పిచ్చి మొహంది. మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్తానో ఏంటో. మీరేంటి ఇక్కడ? వీడేంటి ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడు? ఈరోజు ఎవరికో సమానత్వం మూడినట్టే. ఏంటి గాల్లో ఏదో డ్రాయింగ్ లేస్తున్నారు? డ్రాయింగ్ కాదు, షేరింగ్ అనుకున్నాను. ఎవరికి? మన పక్కింటి పద్మ గారు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఒక 5-6 నెలల నుంచి ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో నువ్వెన్ని రోజులు ఉన్నావు? చిచి, నేనెందుకు వెళ్తా? నాకేం కర్మ? అది కర్మ కాదు, కర్తవ్యం. సమానత్వ కర్తవ్యం. పద తీర్చుకుందాం. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళ అత్తగారు కొంట్లో బాలేదంటే ఊరెళ్ళారు. శత్రువు అందుబాటులో లేడని యుద్ధాన్ని, ఆంటీ అందుబాటులో లేదని సమానత్వాన్ని వాయిదా వేయకూడదు. అటాక్! నాకే బతుకుదు బాబాయ్. పద్మ గారు ఆగండి. ఏమిటి పద్మ గారు? నన్ను వదిలేండి బాబాయ్. ఉండండి, ఒక మాట వినండి. ఆగండి. నాకు ఈ సమానత్వం ఇప్పుడు సమానత్వం గడి చేతిలో నీకుంది. నన్నే ఆవకాయ ముక్కమంటావా? కాలిపోయిన బూడిద గుమ్మడికాయ ముక్కమని నువ్వును. అమ్మో, పరిగెత్తి పాడెక్కిపోయేలాగున్నాను. పద్మ గారు భలే జోకులు వేస్తున్నారే. జోకులేంటండి? నా జీవితం మరీ మీకు జోక్ అయిపోయిందా? అయినా వెతుక్కుంటూ విలేజ్ వరకు వచ్చేస్తారా? 6 నెలలు మీరు మా ఇంట్లో ఉన్నారంట. మేము కూడా మీ ఇంట్లో ఉంటేనే కదా సమానత్వం అవుద్ది. ఇంతకు వీడెవడు? అందుకే మీ పళ్ళు పీకేస్తా. నేనెందుకు సమానత్వం బ్రో? సమానత్వం కోసం. సమానత్వం కోసమా? 6 నెలలు రిహాబ్ సెంటర్ లో మీ చుట్టూరు తిప్పుకున్నారు కదా, మరొక 6 నెలలు మీరు నా చుట్టూరు తిరిగితేనే కదా సమానత్వం అవుద్ది. 6 నెలల పాటు పెళ్ళాన్ని, హాస్పిటల్ని వదిలేసి నీతో సంసారం చేయాలా? సమానత్వం పాటించాలా? నీకు బుద్ధి లేదా? వీడి వెనకాల పడి తిరుగుతున్నావు. నేనేం తిరగట్లేదమ్మా, ఆయనే తిప్పుకుంటున్నాడు. సర్లే, పదండి ఇంటికి వెళ్దాం. ఇది మంచి మాట. పదండి. రా బ్రో. తాగేస్తానా? లాస్ట్ టైం బెడ్ మీద పడుకున్నందుకే మా ఆయన రచ్చ చేశాడు. నేను ఒక్కదాన్ని వాళ్ళ ఇంట్లో వెళ్ళి తింటే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మా ఇంట్లో పడి తింటున్నారు. పద్మ గారు మళ్ళీ ఏంటి? ఈ 6 నెలలు మా ఇంట్లో ఉన్నప్పుడు అంజుని హగ్గు చేసుకోవడం కానీ, ముద్దు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? అంటే మళ్ళీ సమానత్వం పోద్ది కదా. నేను అలాంటి పనులేం చేయలేదు. నా కర్మానికి దొరికాడు వీడు నాకు. సమానత్వం కోసం ఎంతకన్నా దిగజారిపోతారా? దిగజారను, సమానత్వం చేస్తాను. మళ్ళీ సమానత్వం పోద్దని అడిగాను అంతే. దానికెందుకు అంతలా ఫీల్ అయిపోతారో ఏటో. మీది నిజంగానే ఒరిజినల్ MBBS సర్టిఫికెటేనా?
నిజం సిస్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్. ఆయన ముందు ఏ ఎఫ్ఆర్సీసీలు పనిచేయవు. నువ్వు ఒక్కడివి బలి. సర్లే, కనీసం ఈవిడ నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. అమ్మో, వీళ్ళందరూ వచ్చారు. నా మొగుడికి తెలిస్తే ఇంకంతే. కోడ్లో స్నానానికి వేడి నీళ్ళు పెట్టావా? బాత్రూమ్ లో పెట్టాను అత్తయ్య గారు. సూపర్. ఎలాగ జర్నీ చేసి వచ్చాం కదా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈ లోపు మా వాళ్ళు కూడా పెట్టేయండి. కమల్ గారు, కమల్ గారు, కమల్ గారు, బాత్రూమ్ లో మా అత్తయ్య గారు ఉన్నారండి. ఆవిడ స్నానం చేసి రానివ్వండి, మీ అందరికీ నీళ్లు పెడతాను. సరే అండి, కూర్చోండి. నా పతికింటి ఇలా పద్మ తయారైంది. గారు, ఆ, కొంచెం టీ పెడతారా? పెడతాను, మీరు కూర్చోండి. ఆ. కూర్చోండి డాక్టర్. దిగుతారా? ఏంటండి గానిగెద్దులాగా అటు ఇటు తిరుగుతున్నారు? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 2 రోజులు అయితే నేనే హైదరాబాద్ వచ్చేదాన్ని కదా. వస్తారని గ్యారంటీ ఏంటి? మధ్యలో యాక్సిడెంట్లో పోతే నా సమానత్వం పోద్ది కదా. అయినా నేనుంది మీ ఇంట్లో, మీరు మా ఇంట్లో ఉంటేనే కదా సమానత్వం అవుతుంది. మా అత్తగారి ఇంటికి ఎందుకు వచ్చారు? చా లాజిక్. చికెన్ ఎక్కడ కొంటాం? కొట్లో. మరి ఎక్కడ తింటాం? ఇంట్లో. మరి ఎక్కడ కొంటే అక్కడే తినాలి కదా. అర్థం కాల. ఇప్పుడు మీరు ఇంట్లో లేరని నేను మా ఇంట్లో ఉండిపోయాను అనుకోండి, సమానత్వంకి ద్రోహం చేసినట్టు అయిపోద్ది. సమానత్వం ఎవరి కోసం ఆగదు. అసలు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడండి? ఎప్పుడు పని అప్పుడే చేసేయాలి, లేదంటే పాపం పెరిగిపోద్ది అన్నాడు. మరి డాక్టర్ ఎందుకు వచ్చాడు? నా సమానత్వం తగ్గిస్తానని ఫీజు తీసుకున్నాడు, అందుకే నాతో తిప్పుతున్నా. అమ్మో, ఈ సమానత్వం సచ్చినోడు వాడి సమానత్వం పోతే కాని పోడు. ఈలోపు మా ఆయన వస్తే ఒక్కసారి బెడ్ మీద చూసినందుకే నానా రచ్చ చేశాడు. ఇప్పుడు చూసాడంటే కన్ఫర్మ్ చేసేసుకుంటాడు. పద్మ గారు, ముట్టి తెస్తున్నాం. పద్మ, మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టున్నారు. వచ్చిందండి. పద్మకి ఏమవుతారు? వీళ్ళెవరని చెప్పాలి? దీనికి మా చుట్టాలందరూ తెలిసే. ఇతని పేరు కమల్. ఈయన ఏమవుతాడు నీకు? అది అది నా బాయ్ బెస్టీ, నా బాయ్ బెస్టీ, నా బాయ్ బెస్టీ. ఏంటి? ప్లీజ్ అంజు, నీకు దండం పెట్టు, కూర్చో ప్లీజ్. బాయ్ బెస్ట్ అంటే ఏటమ్మా? అబ్బా, నీకు అదంతా తర్వాత చెప్తాను గానీ పొయ్యి మీద కూర మాడిపోతుంది. ఆ గిన్నెటివ్వు. ఆంటీ గారు, బియ్యం తీసుకెళ్తున్నట్టు కాదు, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలా, లేదంటే సమానత్వం కోసం మేమందరం మీ ఇంటికి భోజనానికి రావాల్సి వస్తుంది. ఇటివ్వండి. డాక్టర్ గారు, అనవసరంగా మా ఆయన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను కదా. ఏమైంది? ఇంతకు ముందు సమానత్వం కొంచెం అన్న కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు ఈ అసమానత్వం అడ్వాన్స్ అయిపోయింది. ఏ పేషెంట్ దగ్గర డబ్బులు తప్పిస్తాను, వీడు తగులుకున్నాడు. సిస్టర్, కమల్ గారు అక్కడెక్కడికో బయటికి వెళ్ళి ఉంటాడు. నేను అవసరమా? అంటే నేను ఇక్కడికి రావడం అవసరమా అని. ఇక్కడ రావాలన్న కాన్సెప్ట్ కి క్రియేటివ్ హెడ్ మా ఆయన. గో టాక్ టు హిమ్. కనపడదు కానీ కమల్ గారి భార్య కూడా ఎక్కువే. అమ్మో, ఈ దొంగ సచ్చినోడు ఎక్కడ తగలడ్డాడు. సమానత్వం బ్రో. ఏంటండి మోషన్ ఒక అటు ఇటు తిరుగుతున్నారా? నేను అవసరమా? ఏంటి అంటే నేను ఇక్కడికి రావడం అవసరమా? 6 నెలల పాటు మీ వెనక నన్ను తిప్పుకున్నారు కదా, మీరు నా వెనక తిరిగితేనే కదా సమానత్వం అవుద్ది. మళ్ళీ అది ఇది అంటారేంటి? ఇది సమానత్వం కాదురా, సైకోయిజం. నిన్నటి నుంచి ఒకటే డౌట్ కొట్టేస్తోంది. ఏమైందంటే అలా చూస్తున్నారు? అవునమ్మా, బాయ్ బెస్టీ అంటే ఏంటమ్మా? నన్నే పిచ్చి మొహం అన్నావు కదా, చెప్తా ఉండు నీ సంగతి. అంటే అది ఒక స్పేర్ స్టెఫనీలా ఆంటీ. నాకు అర్థం కాలేదమ్మా. మొగుడు లేనప్పుడు మొగుడులాగా, లవర్ లేనప్పుడు లవర్ లాగా, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఫ్రెండ్ లాగా, మనకి ఎలా కావాలంటే అలా వీలున్నట్టు మార్చుకోవచ్చు. దాన్నే బాయ్ బెస్టీ అంటారు. అమ్మో అమ్మో, ఎంతకు తగ్గించింది ఇది? ఈ విషయం ఊర్లో అందరికి చెప్పేయాలి. ఇప్పుడుందా నీకు? అయ్యో కమల్ గారు, మీరు ఇక్కడ పడుకున్నారేంటండి? ఇది మా అత్తయ్య మావయ్య పడుకునే బెడ్. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? కమలు, ఎంత స్వీట్ గా పిలిచారు. నేను కూడా పిలిచి సమానత్వం చెయ్యాలా, అంతే కదా? అంజు, మన ఇంట్లో పద్మ గారు ఎక్కడ పడుకున్నారు? మన బెడ్రూమ్ లో, మన మంచం మీద. సరే అండి.
మీరు ఇక్కడే పడుకోండి, అంజు నేను బయట పడుకుంటాం. అలా అయితే సమానత్వం అవదు. కావాలంటే ఓ పని చేయండి, ఆ డాక్టర్ మీరు తీసుకెళ్ళిపోండి. చిచి, లాస్ట్ టైం నేను మీ తలకు ఆయిల్ పెట్టాను కదా, సమానత్వం కోసం మా ఆయన మిమ్మల్ని ఆయిల్ పెట్టమంటున్నాడు. చిచి, ఏం బతుకు ఈ బతుకు. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా పట్టలేదు, వీడికి పట్టాల్సి వస్తుంది. ఏమండి పద్మ గారు, తర్వాత ఏడుద్దురు, సరిగ్గా పట్టండి. అయ్యో, ఏం చేస్తున్నావే? అమ్మో మా ఆయన. హాయ్ అండి. పద్మ గారు, ఈ రోజుకి సరిపోద్ది, మిగిలిందంతా హైదరాబాద్ లో బ్యాలెన్స్ చూసుకుందాం. ఓకేనా? ఎంజాయ్, బాయ్ బాయ్. ఆ రోజు మన బెడ్రూమ్ లో కూడా వచ్చాడు, ఈ రోజు మన సొంతూరుకే తీసుకొచ్చి ఏకంగా సెటప్ పెట్టేసాం. ఇంకేమో ఆగవే. ఒరే సమానత్వం, ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నావా? ఇప్పుడే మొదలైందిరా, నేనేంటో చూపిస్తా. ఇదే మంగమ్మ శపథం. చిచి చిచి, వాళ్ళ వీళ్ళ శబ్దాలు నాకెందుకు, ఇదే పద్మమ్మ శపథం. వసే ఇంకా నువ్వు వదలమంటే వీడు కూడా నా ప్రాణానికి వస్తుందా? నువ్వు లోపలికి రావే, నీ పని చెప్తా. ఏమప్పా, డైపర్ గాని ఏమన్నా వేసుకున్నావో ఎట్లా? అటు చూడు బే. భాష ఉన్న చోటే పోస్తాడు, దానంతకదే వెళ్ళిపోల్లా.